మా ఫ్రెండ్స్ బీర్లు కావాలంటే చైనా రోడ్ల మీద పడ్డాం. మొత్తానికైతే ఒక షాప్ దొరికింది. పాప అయితే ఇండియన్స్ చూడగానే కొద్దిగా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయింది. మనకేమేం కావాలన్నా సరే ఇక్కడ ఫ్రెష్‌గా అన్నీ వేయించిస్తారు. చూసారు కదా! కప్పలు, బల్లులు, పాములు అన్నీ కూడా ఉంటాయి. చైనాలో అయితే మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే చాలా కష్టాలు పడ్డాం. చివరికైతే గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా వాళ్ళకి కిందో మీదో పడి చెప్పడం అయితే జరిగింది. దానికైతే ఏం అర్థమైందైతే తెలీదు. చాలా సేపు చదివింది. చదివిన తర్వాత చాలా కోపంగా లోపలికి వెళ్ళింది. పాప లోనికి వెళ్ళిన తర్వాత మనం ఎందుకు బయట ఊరుకుంటాం. లోనకైతే వెళ్ళాం. లోనకెళ్ళేసరికైతే నా కొడులందరూ కప్పలు, బల్లులు, పాములతో ఒక రౌండ్ అయితే ఏసేశారు. ఈడైతే వచ్చినప్పటి నుంచి మాతోటే ఉన్నాడు. చూసారు కదా లోపల అన్నీ కూడాను ఫ్రెష్‌గా ఉన్నాయి. ఏం కావాలంటే అది మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. మొత్తానికైతే పాపకైతే ఏదో ఒకటి అర్థమైంది. బియర్ ఏదో పట్టునొచ్చింది. చూసారు కదా అది. అది ఒక 1 లీటర్ బియర్ అనమాట. చాలా సేపు చూసిన తర్వాత అయితే అదైతే మన దగ్గర ఎంట్రీన్ డబ్బాలు ఉంటాయి చూడు అలానే ఉంది. మా వాళ్ళకైతే అక్కడ బ్రాండ్ అయితే నచ్చలేదని వేరే షాప్‌కి అయితే వెళ్ళాం. ఇంకా పక్కన ఇంకో షాప్ ఉంటే ఆ షాప్‌లోకి వెళ్ళేటప్పటికైతే ఇక్కడ బయటైతే ఒక ఆంటీ కూర్చుంది. ఆవిడకైతే మేము బియర్ల కోసమని వచ్చాం అన్నాం. ఆవిడైతే కంగారులో ఇంకా వేరే ఇంకేది కోసం అని అనుకుంది. అలాంటివన్నీ మానేసి చాలా రోజులు అదంతా అప్పుడండి. కానీ స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా ఎవరికైతే ఏం దొరకలేదు. అన్నీ మూసుకొని మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి.